హలో అక్కలు చెల్లెలు వదిర్లు ఎట్లుండ్రు మంచిగుండ్రా? మనం చేయాలనుకుంటే చేయలేనిది ఏముంది? ఆగి ముచ్చట ఏముంది కానీ నాకు ఇట్ట ఫన్నీగా మాట్లాడడం అంటే చాలా ఇష్టం. సర్లే అవన్నీ ఎందుకులే కానీ నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే స్క్రంచీ మంచి ట్రెండింగ్లో ఉన్న స్క్రంచీస్ ఇవి చిన్నగానే అంచనా వేయకూడదు. వీటితోటి ఇప్పుడు మంచిగా బిజినెస్ నడుస్తుంది. అందరు ట్రై చేసిండ్రు, నేను ట్రై చేయలేదు. అందుకనే నేను కూడా ఈరోజు ట్రై చేశాను. ఎలా ఉందో మీరు చూసి చెప్పండి. అయితే నేను ఫస్ట్ ఒకటి స్టిచ్ చేసిన, మళ్ళీ రెండవది స్టిచ్ చేస్తున్నా. అంటే మనం ఒకసారి ట్రై చేయాలి కదా, ట్రై చేసిన తర్వాతే కదా మళ్ళీ ఇంకోటి ట్రై చేసి చూపించాల్సింది. అయితే ఫస్ట్ మనకి ఎంత కుచ్చులు కావాలంటే అంత, అంటే క్లాత్ మనం ఎక్కువైనా వాడుకోవచ్చు, కొంచెమైనా వాడుకోవచ్చు. అదే కుచ్చులను బట్టి ఫస్ట్ ఒక 5 ఇంచుల్లో వెడల్పు, పొడవు చెప్పాను నాకు కుచ్చు ఎంత అయినా తీసుకోవచ్చు. 5 ఇంచుల్లో తీసుకొని ఇట్లా 2 అంచులు కలిపి మడత పెట్టి ఆ జాయింట్లో చేసేసి, తర్వాత ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మడత పెట్టి అది లోన పెట్టేసి బయటికి ఇంకొక అంచుని అటు అంచు ఇటు అంచు పట్టుకొని కలిపి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదిగో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వస్తుంది. చెప్పాను కదా, మనం ఏదైనా ఫస్ట్ మనకు రాదు, కానీ ట్రై చేస్తుంటే ఓపికతోటి వస్తుంటే ఇవి కాస్ట్ ఎంతనో కూడా నాకు బయట తెలియదు. నేను ఎవరిని అడగలేదు. కానీ ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు స్క్రంచీ బిజినెస్ ఎక్కువ. అసలుకి బల్క్ ఆర్డర్స్ అని అవని ఇవని ఇంతగా సేల్ అవుతున్నాయా ఏంటి అబ్బాయి అని మనం కూడా ఒకసారి ట్రై చేయాలి కదని నేను కూడా ట్రై చేసిన. ఎట్టుందో మీరు కూడా చెప్పేసేయండి. మన పిల్లల కాడి నుంచి పెద్దవారి వరకు మనం మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకున్న, ఇప్పుడు చాలామంది జీన్సులు టీషర్ట్లు ఇవి వేటి మీదకైనా ఇవి బాగా హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటివి పెట్టుకుంటే ఇంకా స్టైల్గా ఉంటుంది. అంటే సెగేసుకొని వదిలేస్తే అంటే మనం ఏ విధంగానే స్టైల్ చేయొచ్చు అని చెప్తున్నా. అంటే నేను చూసిన వాళ్ళని చెప్తున్నా. ఇట్లా చాలా చూసిన, అబ్బా మనం కూడా ఒకసారి ట్రై చేయలే అని నేను కూడా చేసిన. అయితే ఎలాస్టిక్ ఏం లేదు, ఇంట్లో రబ్బర్ బ్యాండ్లు ఉంటే ఒక సన్నది అంటే పిల్లలకు పెట్టే అవే కట్ చేసి పెట్టేసిన. సరే చూడండి, ఓపికతో చూడాలి అంతే. ఇట్లా అంతా మనం ఒక అంచు వచ్చిందాక కుట్టుకొని కొంచెం వదులుకోవాలి గ్యాపు. ఆ గ్యాప్లో నుంచి లోన్ ఉన్నదంతా ఇదిగో ఇట్లా బయటికి లాగాలి. ఇట్లా బయటికి లాగితే సన్నగా పైప్ లాగా మనము ఇది ఇట్లా వస్తుంది. ఖర్చు అంత లోపలికి వెళ్ళిపోయి ఇదిగో ఇట్లా ఒక చిన్నది, నేనైతే చెప్పాను కదా ఇంట్లో పిల్లలకు తెచ్చిన ఎలాస్టిక్ లాంటిది ఉంటే దాంతో ట్రై చేసిన, బాగా వచ్చింది. దానికి చిన్నగా పినీస్ పెట్టేసి యువతలది పట్టుకొని మనం ఇంకా జారిపోకుండా పినీస్ తోటి అంత లోపలికి మనం ఇలా అంత కుచ్చు అంత ఒక దగ్గరికి తెచ్చుకోవాలి. మనకి నచ్చిన కలర్ ట్రై చేయొచ్చు. మనము ఏ డ్రెస్ కుట్టుకున్నా, ఒకవేళ చీరల మీద కానీ చీరల మీద పెట్టుకున్నప్పుడు అంటే ఎంత పెద్దది కాకపోయినా చిన్న సైజు స్మాల్ సైజ్ చేసుకొని మ్యాచింగ్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇట్లాంటివి ఇప్పుడు కాదు, నా చిన్నపిల్లలు అప్పుడు మా అక్కలు కూడా ట్రై చేసేవాళ్ళు. మా అక్క వాళ్ళు కూడా అంటే మిషన్ కాదు చేత్తోనే కుట్టేవాళ్ళు. చేత్తోనే కుట్టి ఇంట్లో ఉన్న రబ్బర్ బ్యాండ్లతో తిరిగేసారు. ఇది నా చిన్నప్పుడు చూసినాక నా పెద్దగా అంతగా తెలియదు. కానీ ఇప్పుడు అసలు ట్రెండింగ్లో ఉందండి ఈ బిజినెస్. అసలు చూస్తే చాలామంది అమ్మాయిలు చదువుకొని అంటే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు ఇట్లాంటి. ప్రత్యేకంగా బిజినెస్ అంటే అసలు ఏంది, బల్క్ ఆర్డర్స్ అంటే ఏంటిది, నాకేమి ఇంగ్లీష్ సరిగా రాదు. కొంతమంది మాట్లాడుతుంటారు కానీ అర్థం కాదు. మనకు వచ్చిన పదాలే అర్థమవుతాయిలే, రాని మనకేడ అర్థమవుతాయి. సరేలే, అంటే ఆర్డర్స్ అనేది మాత్రం తెలిసింది. ఆర్డర్స్ ఇచ్చి ఆన్లైన్ బిజినెస్ మస్తు చేస్తుండ్రు ఇది. అమ్మో, అప్పుడప్పుడు తెలుగు అప్పుడప్పుడు తెలంగాణ భాష ఏదో నాకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నా, ఏమనుకోమాకండి. అయితే ఇంకా ఈ ఛానల్లో టైలరింగ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు కావాలి. ఎవరైనా సపోర్ట్ ఉంటేనే కదా, మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ప్లీజ్.
ఇదొకటి, ఇది నేను గోధుమ కలర్ అనుకుంటున్నా. అంటే ఇదిగో చెప్పాను కదా ఫస్ట్ ఒకటి ట్రై చేశాను ఇది ఫస్ట్ ట్రై చేసిన, అది మీరు చూస్తున్నారు కదా తర్వాత ట్రై చేసిన. ఇది చిన్న సైజు, అది కొంచెం పెద్ద సైజు, కానీ నాకు రెండు బాగా నచ్చినాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.